హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు పైథాన్లో. సో స్ట్రింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అంటే డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఏ అనేది ఒక క్యారెక్టర్, బి అనేది ఒక క్యారెక్టర్. అట్లా ఏదైనా ఒక క్యారెక్టర్, ఒక వర్డ్, సింగిల్ వర్డ్ తీసుకుంటే, చిన్న వర్డ్ ఒకటి తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే క్యారెక్టర్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్. ఇట్లా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటే మనం ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం. దాన్ని మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ కాల్డ్ ఆల్సో మనం ఏం చెప్తామంటే స్ట్రింగ్ అని చెప్తాం అనమాట. సో పైథాన్లో స్ట్రింగ్ ఎందుకోసం యూస్ చేస్తాము అంటే లైక్ ఏదైనా సరే లైక్ టెక్స్చువల్ డేటా తీసుకున్నప్పుడు మనం స్ట్రింగ్ అయితే యూస్ చేస్తాం. ఓకేనా. స్ట్రింగ్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే 3 విధాలుగా డిఫైన్ చేస్తాం. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే లైక్ సింగిల్ కోట్స్తో డిఫైన్ చేస్తాం, అండ్ అదేవిధంగా డబుల్ కోట్స్తో డిఫైన్ చేస్తాం, అండ్ ట్రిపుల్ కోట్స్తో డిఫైన్ చేస్తాం. సో సింగిల్ కోట్స్ ఎలా డిఫైన్ చేస్తాం, డబుల్ కోట్స్ ఎలా డిఫైన్ చేస్తాం, ట్రిపుల్ కోట్స్ ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో పై, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు డబుల్ కోట్స్తో పై, ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు ట్రిపుల్ కోట్స్తో పై. సో ఇది టైప్ చెక్ చేస్తే స్ట్రింగే ఉంటుంది, ఇది టైప్ చెక్ చేస్తే స్ట్రింగే ఉంటుంది, ఇది టైప్ చేసిన స్ట్రింగే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ప్రాక్టికల్లో చూపిస్తాను డిఫరెన్స్ ఏంటో. ఇదేంటి డిఫరెన్స్, ఇదేంటి డిఫరెన్స్, ఇదేంటి డిఫరెన్స్, అసలు ఎట్లాంటి డేటా వస్తే ఏ కోర్స్ తీసుకోవాలనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నేను. ఓకేనా. ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటా అంటే స్ట్రింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అది 3 విధాలుగా డిఫైన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి సింగిల్ కోడ్స్, ఇంకోటి వచ్చేసరికి డబుల్ కోడ్స్, ఇంకోటి వచ్చేసరికి ట్రిపుల్ కోడ్స్ అని చెప్పేసి. ఓకేనా. సో అది ఇన్ఫర్మేషన్. సో స్ట్రింగ్లో కూడా మీకు చాలా మెథడ్స్ ఉంటాయి. సో కొన్ని మెథడ్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లోవరు, అప్పరు, ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్, రీప్లేస్, స్ప్లిట్, కౌంటు, ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, స్ట్రిప్, రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ సఫిక్స్, ఇండెక్స్, ఫైండ్, ఇవన్నీ కూడా మెథడ్స్. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఇవి బాగా యూజ్ చేస్తాం ఫ్రీక్వెంట్గా. సో లోవర్ అంటే ఏంటంటే మీకు అందరికి తెలిసిందే, లోవర్ కేసు, అప్పర్ కేసు. అంటే లోవర్ కేసు అంటే స్మాల్ కేసెస్ అనమాట ఆల్ఫాబెట్స్లో. సో లోవర్ కేస్గా మారిపోతుంది అనమాట మీ స్ట్రింగ్ ఒకవేళ లోవర్ తీసుకుంటే. అప్పర్ కేస్ అంటే ఏంటంటే అప్పర్ కేసులో మారిపోతుంది. ఓకేనా. ఎండ్స్ విత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్ట్రింగ్ తీసుకుంటాను. ఒక స్ట్రింగ్ పైథాన్ లైఫ్ అని ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, పైథాన్ లైఫ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. పైథాన్ లైఫ్ అనే స్ట్రింగ్ తీసుకుంటే నేను అడుగుతాను అనమాట, నా యొక్క స్ట్రింగ్ అనేది లైఫ్తో ఎండ్ అవుతుందా అని అడుగుతాను. ఒకవేళ లైఫ్తో ఎండ్ అవుతే ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఓకేనా. సో అది. సో దీని గురించి మొత్తం కూడా మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫస్ట్ థియరీ వినండి అంతే. ఓకేనా. ఎస్. స్టార్ట్స్ విత్ అంటే ఏంటంటే నా యొక్క స్ట్రింగ్ అనేది పైథాన్తో స్టార్ట్ అవుతుందా అని అడుగుతాను అనమాట. పైథాన్తో స్టార్ట్ అవుతుందంటే ఇన్ కేస్ స్టార్ట్ అవుతున్నట్టయితే నాకు ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఓకేనా. అది. రీప్లేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైఫ్ ప్లేస్లో అక్కడ ఏదైనా లాంగ్వేజ్ అన్ని రీప్లేస్ చేయాలనుకోండి, అంటే ఇక్కడ ఓల్డ్ వాల్యూ దగ్గర ఇంకో కొత్త వాల్యూ అంటే కొత్త డేటా యాడ్ చేయాలనుకుంటే దాన్ని రీప్లేస్ చేసినాం అంటాం. ఓకేనా. సో అది. సో ఇది లోపల మీకు ఎలా తీసుకుంటుంది అంటే లైక్ ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఆర్ ఓల్డ్ డేటా న్యూ డేటా కింద తీసేసుకుంటుంది అనమాట. ఇట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఓల్డ్ రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైఫ్ రాస్తాము, ఇక్కడ సంథింగ్ ఏదైతే యాడ్ చేయాలంటే అది రాస్తాం అనమాట. అక్కడ ఏమైపోతుందంటే రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా. అది. స్ప్లిట్ అనేది ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ని ఒకవేళ మీరు లిస్ట్గా మార్చాలి అనుకుంటే అప్పుడు స్ప్లిట్ యూస్ చేస్తారు. స్ప్లిట్. ఓకేనా. మీ దగ్గర ఉన్న స్ట్రింగ్ని మీరు ఒకవేళ లిస్ట్గా మార్చాలంటే మీరు ఏం యూస్ చేస్తారంటే స్ప్లిట్ యూస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, స్ప్లిట్. ఎస్. కౌంట్ అంటే లైక్ వర్డ్స్ ఎన్ని కౌంట్ ఉన్నాయి, లైక్ ఎన్ని ఐస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఐ ఉంది, ఎన్ని ఈస్ ఉన్నాయి, ఒకటే ఈ ఉంది. ఓకేనా. అట్లా ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ కౌంట్ చేసుకోవచ్చు. సింగిల్ క్యారెక్టర్ కౌంట్ చేసుకోవచ్చు, వర్డ్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు కౌంట్ మెథడ్తో. అది. సో నెక్స్ట్ వచ్చరికి ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్ అంటే ఏం లేదు. ఫస్ట్ స్ట్రిప్ అంటే ఏం లేదు, ట్రిమ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు సంథింగ్ స్పేస్. ఓకేనా. ఇక్కడ ఏబిసి అని చెప్పి తీసుకున్నా, ఇక్కడ సంథింగ్ స్పేస్ ఇక్కడ పెట్టినా అనమాట. లైక్ నేను స్ట్రిప్ అన్నప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు చూడండి, ఇక్కడ ఉన్న ఎంప్టీ స్పేస్, ఇక్కడ ఉన్న ఎంప్టీ స్పేస్ అనేది ట్రిమ్ అయిపోతుంది స్ట్రిప్ తీసుకుంటే. ఓకేనా. రెండు వైపులు లెఫ్ట్ అండ్ రైట్ ఎంప్టీ స్పేస్ అనేది స్ట్రిప్ అయిపోతుంది. అదే బి ఈక్వల్ టు సేమ్ ఇదే విధంగా ఏబిసి రాసుకొని సేమ్ ఇదే రాసుకొని ఓన్లీ ఎల్ స్ట్రిప్ అన్నాం అనుకోండి, ఎల్ స్ట్రిప్ అన్నప్పుడు ఈ స్పేస్ రిమూవ్ అవుతుంది.
ఓకేనా. ఓన్లీ ఆర్ స్ట్రిప్ అన్నాం అనుకోండి, ఈ స్పేస్ రిమూవ్ అవుతుంది. ఇన్ కేస్ వర్డ్స్ మధ్యలో ఉన్న స్పేస్ కూడా రిమూవ్ అవుతుంది అంటే ఇన్ కేసు వర్డ్స్ మధ్యలో ఉన్న స్పేస్ అనేది రిమూవ్ అవ్వాలి అసలు. ఓకేనా, లెఫ్ట్ ఆర్ రైట్ అట్లా. ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పేస్ తీసుకుంటారు కదా, ఈ స్పేస్ అది కూడా కౌంట్ అవుతుంది అనమాట మీరు ఒక లెంత్ చెక్ చేసుకుంటే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్, ఓకేనా, ప్రింట్ లెన్ ఆఫ్ ఏ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ PYTHON కదా, సో ఇది ఎంత 6 7 8 9 10. యాక్చువల్గా అయితే 10 అని చెప్తాం. ఎన్ని లెటర్స్ అంటే 10 అని చెప్తాం, బట్ 11 చెప్పాలి ఎందుకంటే మధ్యలో స్పేస్ ఉంది కదా, స్పేస్ కూడా కౌంట్ అవుతుంది అనమాట. స్ట్రింగ్స్లో స్పేస్ కూడా కౌంట్ అవుతుంది, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ లాగా తీసుకుంటాం. ఓకేనా. అది రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ సఫిక్స్ అంటే చూడండి గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మనం లైఫ్ అనేది ఇక్కడ సఫిక్స్ కింద తీసుకుంటే రిమూవ్ సఫిక్స్ అనేది ఇస్తే ఇది రిమూవ్ అవుతుంది. ఓకేనా. మీరు రిమూవ్ సఫిక్స్ అని ప్రిఫిక్స్ ఇస్తే రిమూవ్ కాదు. ఓకేనా. రిమూవ్ ప్రిఫిక్స్ అని ప్రిఫిక్స్ ఇస్తే, ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే బ్యాక్, ఒక వెనక. ఓకేనా. రిమూవ్ ప్రిఫిక్స్ ఇస్తే లైక్ ప్రిఫిక్స్ అంటే ముందు రిమూవ్ అవుతుంది, మీరు ఇచ్చింది, సఫిక్స్ అయితే వెనక రిమూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. అది ఇండెక్స్ అంటే ఏం చేస్తుంది అంటే మీ యొక్క ఆ యొక్క వర్డ్ యొక్క ఇండెక్స్ చెప్తుంది. ఓకేనా. సో ఫైండ్ అంటే కూడా ఏం చెప్తుంది అంటే ఇండెక్స్ చెప్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ అనేది మీరు ఒకవేళ లేని వర్డ్ ఇండెక్స్ కనుక్కోవడానికి పోతే మీకు ఏమొస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది అనమాట. బట్ ఫైండ్ ఏం చేస్తుంది అంటే -1 రిటర్న్ చేస్తుంది, -1 రిటర్న్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రింగ్స్కి సంబంధించిన థియరీ అనమాట. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఇంకా డీటెయిల్గా మీకు ప్రతి ఒక్క మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్క లెంత్ చెక్ చేస్తాను, స్ట్రిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్ ఓరియంటెడ్గా. ఇది వచ్చేసరికి ఓన్లీ ఏంటంటే థియరీ. ఓకేనా. సో నెక్స్ట్ మంత్ ఒక పైథాన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో ఉంది, సో చూడండి, చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము స్ట్రింగ్స్ సంబంధించిన థియరీ చూసినాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం స్ట్రింగ్స్ సంబంధించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ .py అని చెప్పేసి ఒక ఫైల్ తీసుకున్నాను. సో మీకు ప్రీవియస్ చెప్పినట్లే వాట్ ఈస్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పిన అనమాట. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. డన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్ని ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అంటే 3 విధాలుగా డిఫైన్ చేసుకోవచ్చు అని చెప్పిన. సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ A = పైథాన్ లైఫ్. ఓకేనా, పైథాన్ లైఫ్. సో ఇది డబుల్ కోట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ B = పైథాన్ లైఫ్. ఓకేనా. అండ్ అదేవిధంగా V = నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ లైఫ్. సో ఇది స్ట్రింగే, ఇది స్ట్రింగే. సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ అన్ని స్ట్రింగే. చెక్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ B, టైప్ ఆఫ్ A, టైప్ ఆఫ్ విత్. సో ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకి స్ట్రింగా కాదు తెలుస్తుంది అనమాట. రన్ చేస్తాను చూడండి, అవన్నీ స్ట్రింగే ఉంటాయి. ఓకేనా. చూడండి, STR is nothing but string. STR is nothing but string. ఓకేనా. సో ఇప్పుడు ఎందుకు 3 తీసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు అపాస్ట్రఫీ S తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు వర్కౌట్ అవ్వదు సింగిల్ కోట్స్ అనేది. ఓకేనా. అదే అపాస్ట్రఫీ S మీరు డబుల్ కోట్స్లో తీసుకోవచ్చు. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ట్రిపుల్ కోట్స్ అనేది ఏంటంటే మల్టిపుల్ లైన్స్కి మీరు యూజ్ చేస్తారు అనమాట. మల్టిపుల్ లైన్స్ తీసుకొని ప్యాచెస్లు తీసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ట్రిపుల్ కోట్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనం స్ట్రింగ్ సంబంధించిన మెథడ్స్ కూడా డిస్కస్ చేద్దాము. సో స్ట్రింగ్ తగిన మెథడ్స్ కొన్ని చెప్పుకున్నాం కదా ఇందాక, లైక్ థియరీలో చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి లోవర్ కానీ, అప్పర్ కానీ, ఓకేనా, ఎండ్స్ విత్ కానీ, అండ్ స్టార్ట్స్ విత్ కానీ, రీప్లేస్ కానీ, ఫైండ్ కానీ, ఇండెక్స్ కానీ, అండ్ అదేవిధంగా కౌంట్ కానీ, ఇంకా రిమూవ్ ప్రిఫిక్స్ కానీ, రిమూవ్ సఫిక్స్ కానీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్ప్లిట్ కానీ, స్ట్రిప్ కానీ, అదే ఆర్ స్ట్రిప్ కానీ, ఎల్ స్ట్రిప్ కానీ,
డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇవన్నీ మెథడ్స్ డిస్కస్ చేసినట్టయితే మనకి స్ట్రింగ్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను, చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అప్పర్ లేదా లోవర్ గురించి డిస్కస్ చేస్తాం, విందాం. ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పైథాన్ లైఫ్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ వచ్చేసరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సింపుల్గా చూసినట్లయితే ఫస్ట్ లోవర్ కదా, ఇది మొత్తం కూడా నేను అప్పర్లో కన్వర్ట్ చేస్తాను. చూడండి అప్పర్లో ఎలా కన్వర్ట్ చేస్తానంటే ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ అప్పర్. ఓకేనా? వేరియబుల్ డాట్ మెథడ్ ఉంటుంది. ఓకేనా? సో డాట్ అప్పర్ అని చెప్పి రన్ చేసినట్లయితే చూడండి మీకు టోటల్గా క్యాపిటల్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి క్యాపిటల్ వచ్చింది. ఓకేనా? సో ఈ క్యాపిటల్ టెక్స్ట్ తీసుకపోయి నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇది లోవర్ కన్వర్ట్ చేస్తాను. ఓకేనా? లోవర్ కన్వర్ట్ చేస్తే మీకు 2 మెథడ్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. చూడండి ఇది లోవర్ కన్వర్ట్ చేస్తాను. లోవర్ కన్వర్ట్ చేసి రన్ చేసినట్లయితే క్యాపిటల్ ఉన్న స్ట్రింగ్ అనేది మీకు లోవర్గా కన్వర్ట్ అయిపోయింది. క్యాపిటల్ ఉన్న స్ట్రింగ్ అనేది మీకు అలా అనేది లోవర్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఏం చేసుకోవచ్చు అంటే లైక్ మీ దగ్గర ఉన్న స్ట్రింగ్ అనేది అప్పర్ కానీ లోవర్ కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు నీట్గా. ఓకేనా? సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీనిపైన నేను మొత్తం డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో కావాలంటే ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కామెంట్ పెట్టేస్తాను. సో కామెంట్ పెట్టేసి ఇంకో స్ట్రింగ్ తీసుకుంటాను ఫ్రెష్గా. సో స్ట్రింగ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటానంటే పైథాన్ లాంగ్వేజ్ అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో నేను ఏమంటానంటే ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ ఎండ్స్ విత్ అంటున్నాను అనమాట. ఎండ్స్ విత్ ఎంతో ఎండ్ అవుతుంది, లాంగ్వేజ్తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాను అనమాట. నేను లాంగ్వేజ్తో ఎండ్ అవుతుందని అడుగుతాను, చూద్దాం మళ్ళీ ఎండ్ అవుతుందో చెప్తుంది అనమాట. లాంగ్వేజ్తో ఎండ్ అవుతుందా అని రన్ చేసినట్లయితే నాకేమొస్తుందంటే చూడండి కండిషన్ ట్రూ వచ్చింది. లాంగ్వేజ్తో ఎండ్ అవుతుందా అని కండిషన్ చెక్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. అంటే ఒకవేళ ఈతోన కూడా వస్తుందంటే ఈతోన కూడా వస్తుంది అనమాట. ఈతోన కూడా మనకి ట్రూ వస్తుంది, ఈతోన కూడా ఎండ్ అవుతుందంటే ఇది కూడా ట్రూ వస్తుంది. ఎండ్ అవుతానే ఒకవేళ లేకుంటే ఫాల్స్ వస్తుంది అనమాట. ఒకవేళ నేను వెళ్ళిస్తాను చూడండి మనకి స్ట్రింగ్ అనేది వెళ్తూ ఎండ్ అవుతుందా, అవ్వట్లేదు కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. ఓకేనా? ఫాల్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఎండ్స్ విత్ ఎట్లా ఉందో మీకు స్టార్ట్స్ విత్ కూడా అట్లనే ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టేట్మెంట్లో ఇక్కడ స్టార్ట్స్ విత్ అనేది తీసుకున్నాను అనమాట. సో స్టార్ట్స్ విత్ తీసుకొని వెదర్ అవర్ స్ట్రింగ్ ఇస్ స్టార్టింగ్ విత్ పైథాన్ అని నేను అడుగుతున్నాను అనమాట. పైథాన్తో స్టార్ట్ అవుతుందా అని అడుగుతున్నాను. పైథాన్తో స్టార్ట్ అవుతుందని అడిగి నేను రన్ చేస్తాను. చూడండి రన్ చేస్తే నాకు ఏమంటే ఎస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? పైథాన్తోనే స్టార్ట్ అవుతుంది. సో పీతో స్టార్ట్ అవుతుందా అని అంటే ఎస్ పీతో కూడా స్టార్ట్ అవుతుంది. సో రన్ చేస్తాను చూడండి మీరు చెక్ చేసినట్టే పీతో కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అట్లా ఎండ్స్ విత్ అనేది మన స్ట్రింగ్ ఏంతో ఎండ్ అవుతుందని తెలుసుకోవచ్చు. స్టార్ట్స్ విత్ అనేది ఏంటంటే మన స్ట్రింగ్ దేంతో స్టార్ట్ అవుతుందని కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి అప్పర్ లోవర్ ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్ అనమాట. రీప్లేస్ వచ్చేసరికి చూడండి నేనేమంటానంటే పైథాన్ లాంగ్వేజ్ ఉంది కదా స్ట్రింగ్ని. సో పైథాన్ లైఫ్ దగ్గర పైథాన్ లాంగ్వేజ్ ఉంది కదా. సో సింపుల్గా ఏం చేస్తానంటే ప్రింట్ లైక్ పైథాన్ లైఫ్ డాట్ రీప్లేస్. మీకు రీప్లేస్ ఆల్రెడీ చెప్పిన ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ ఉంటుందని చెప్పేసి. సో లాంగ్వేజ్ దగ్గర నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రోగ్రామింగ్ అని చెప్పి రాద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమైందంటే లాంగ్వేజ్ అనే ప్లేస్లో ప్రోగ్రామింగ్ అనేది మనకి రీప్లేస్ అవుతుంది అనమాట. సో రన్ చేస్తాను చూడండి, ఫైల్ రన్ చేస్తాను, వెయిట్ చేయండి. సో రన్ చేసి చూడండి నాకు లాంగ్వేజ్ దగ్గర ప్రోగ్రామింగ్ అనేది రీప్లేస్ అయింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ దగ్గర ప్రోగ్రామింగ్ అనేది రీప్లేస్ అయింది. ఓకేనా? సో అట్లా రీప్లేస్ యూజ్ చేసి మనకు కావాల్సిన మనము రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా రీప్లేస్ అర్థమైంది కాబట్టి మీకు ఫైండ్ ఇండెక్స్ కూడా చెప్తాను. సో ఫైండ్ ఇండెక్స్ అనేది ఏం లేదు, ఇండెక్స్ కనుక్కోవడం అంతే. సో సింపుల్గా ఇవ్వండి, ఫైండ్ అనేది -1 రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ అనేది మనకి ఒకవేళ డేటా లేకపోతే ఎర్రర్ రిటర్న్ చేస్తుందని చెప్పిన. ఇప్పుడు చూపిస్తాను అనమాట. ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ ఇండెక్స్ ఒకటి, ఇండెక్స్లో పైథాన్ అని చెప్పి ఇచ్చేస్తాను అనమాట. పైథాన్ ఒక ఇండెక్స్ ఇచ్చిన. సేమ్ అదేవిధంగా ఫైండ్ కూడా చెక్ చేద్దాం. ఓకేనా? ఫైండ్ అనేది ఉందా లేదు కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఫైండ్ అనే మెథడ్ ఉందా లేదు కూడా చూద్దాము. సో ప్రింట్
పైథాన్ 2 సెర్చ్ చేస్తున్నాను. ఇండెక్స్ ఎంత ఉందో చూద్దాం. ఇండెక్స్ ఏం చెప్తుందంటే మనకి పైథాన్ ముందు స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 అని చెప్పి 0 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తుంది. ఓకేనా, వర్డ్ మొత్తం చెప్పదు, అదే లిస్ట్ లాగా చెప్పదు. ఓకేనా, సో అట్లా ఉంటుంది. అయితే ఒకవేళ లేని వాడు ఇస్తాను, ఏమైతే చూద్దాం. లేని వాడు ఇస్తాను, లేని వాడు వచ్చేసరికి ఇక్కడ కిరణ్ అని చెప్పేసి ఇస్తాను అనమాట. కిరణ్ అండ్ ఇక్కడ కూడా కిరణ్ అని చెప్పేసి ఇస్తాను అనమాట. కిరణ్ ఓకే, 2 కిరణ్ అని చెప్పేసి రన్ చేస్తున్నాను. రన్ చేస్తే మనకి ఏమైనా చూడండి, మీకు సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇండెక్స్లో ఎర్రర్ వచ్చింది. ఓకేనా, సో అదే నేను ఇండెక్స్లో ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఓన్లీ ఫైండ్ చెక్ చేస్తాను. చూడండి ఏమైతే చూద్దాం. ఫైండ్ చెక్ చేస్తే ఎర్రర్ వస్తుందా లేకపోతే ఏమొస్తుందో చూద్దాం. సో -1 రిటర్న్ చేసింది. అర్థమైందా? సో మీకు ఇండెక్స్లో అయితే లేని స్ట్రింగ్ ఇచ్చి ఇండెక్స్ కనుక్కోవడానికి పోతే ఎర్రర్ వస్తుంది. అదే ఫైండ్లో అయితే లేని స్ట్రింగ్ ఇచ్చి ఇండెక్స్ కనుక్కోవడానికి పోతే మీకు -1 రిటర్న్ చేస్తుంది. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కౌంట్, రిమూవ్ ఫిక్స్, రిమూవ్ సర్వీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సింగ్ యాసిడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసినట్లయితే కౌంట్ అంటే ఎన్ని వర్డ్స్ ఉంది లెక్క చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లైఫ్ డాట్ కౌంట్. సో దీనిలో నేను ఏం చేసుకోవచ్చు అంటే పీని కౌంట్ చేసుకోవచ్చు. పీ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందంటే ఓన్లీ 1 టైం రిపీట్ అవుతుంది. సో 1 అనే వస్తుంది కౌంట్. చూడండి 1. అదే నేను జీ ఇచ్చాను అనుకోండి, జీ అనేది నాకు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ జీ అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ జీ ఇచ్చాను. సో రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే చూడండి జీ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, కౌంట్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. రిమూవ్ ఫిక్స్, రిమూవ్ సర్వీస్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ప్రింట్ పైథాన్ లైఫ్. ఓకేనా, పైథాన్ లైఫ్ డాట్ రిమూవ్ సర్వీస్ రిమూవ్ ఫిక్స్ అంటే నేను ఏదైనా ఫిక్స్ ఇస్తే రిమూవ్ అవుతుంది అనమాట. సో పైథాన్ ఇచ్చి రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, రిమూవ్ ఫిక్స్ చూడండి పైథాన్ అనేది ఇచ్చినా కాబట్టి అది రిమూవ్ అయిపోయింది అనమాట. ఫిక్స్ ఫ్రంట్ పార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా నేను సాఫిక్స్ ఇచ్చాను అనుకోండి, బ్యాక్ పార్ట్ అనేది రిమూవ్ అవుతుంది. సో నేను సాఫిక్స్ కూడా ఇస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఇచ్చి నేను సాఫిక్స్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ సాఫిక్స్ ఇచ్చి అక్కడ కూడా చేంజ్ చేస్తాను. ఓకేనా, సాఫిక్స్ ఇచ్చి అండ్ ఇది కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే డిలీట్ చేద్దామని అనుకుంటున్నాను, లాంగ్వేజ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సాఫిక్స్ ఇస్తే సాఫిక్స్ రిమూవ్ అయిపోతుంది. ప్రిఫిక్స్ ఇచ్చి మళ్ళీ సాఫిక్స్ ఇస్తే రిమూవ్ కాదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో చూడండి రిమూవ్ అయిపోయింది. ఓకేనా, సో నేను సాఫిక్స్ ఇచ్చాను కదా, నేను ఇప్పుడు ప్రిఫిక్స్ రిమూవ్ చేద్దామని అంటాను. సో పైథాన్ ఇచ్చి రిమూవ్ చేద్దామంటే రిమూవ్ అవ్వదు. సో రన్ చేసినట్టు చూడండి రిమూవ్ అవ్వలేదు. ఓకేనా, అట్లా ఉంటుంది అనమాట. ప్రిఫిక్స్ రిమూవ్ చేయాలి, సర్వీస్ రిమూవ్ చేయాలి. అట్లా 2 అయితే చేస్తాం అనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే స్ప్లిట్, స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ కదా. సో డిస్కస్ చేద్దాం వాటి గురించి కూడా. ఫస్ట్ స్ప్లిట్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్ తీసుకుందాము. సో స్ప్లిట్ ఏం చేస్తానంటే మన దగ్గర ఉన్న స్ట్రింగ్ లిస్ట్గా మారుస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ స్ప్లిట్ చేస్తే ఏమైతే మొత్తం లిస్ట్గా మార్చేస్తాను అనమాట. చూడండి రన్ చేస్తాను. రన్ చేసినట్లయితే మొత్తం మనకి లిస్ట్గా మార్చింది. ఓకేనా, లిస్ట్గా మారుస్తుంది స్ప్లిట్ అనేది. స్ట్రింగ్ నుంచి లిస్ట్గా మార్చాలంటే మనం స్ప్లిట్ యూస్ చేసుకుంటాం, సరిపోతుంది. ఓకేనా, మళ్ళీ వాట్ అబౌట్ అంటే స్ట్రిప్ అంటే చెప్పిన మీకు టర్మినేట్ లైక్ డిలీట్ చేస్తుంది ఎంటీ స్పేసెస్ అన్నాను కదా. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ లెంత్ చెక్ చేసుకుందాం. ప్రింట్ పైథాన్ లైఫ్ని ప్రింట్ చేసుకుందాం. ఒరిజినల్ నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ చెక్ చేసుకుందాం. లెంత్ అనేది స్పేసెస్తో కూడా వస్తుంది అనమాట. సో లెంత్ చెక్ చేసుకుంటే లెంత్ చెక్ చేసుకున్నాను. ఇక్కడ కూడా లెంత్ చెక్ చేసుకుంటున్నాను. సో లెంత్ చెక్ చేసుకుంటే సంథింగ్ లెంత్ వస్తుంది, ఒరిజినల్ లెంత్ అనమాట. ఇది విత్ స్పేసెస్తో వస్తుంది. 24 అనేది నా ఒరిజినల్ లెంత్. ఓకేనా, సో నేను నార్మల్గా స్ట్రిప్ యూస్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ పైథాన్ లైఫ్ డాట్ స్ట్రిప్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తీసుకొని రన్ చేస్తాను. సో రన్ చేసిన తర్వాతకి నాకు చూడండి, రన్ చేసిన తర్వాత నాకు ఎంటీ స్పేస్ ముందర పోయింది అనమాట. కావాలంటే మీకు లెంత్ కూడా చెక్ చేస్తాను. మళ్ళీ లెంత్ చెక్ చేస్తాను. బోత్ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నాకు స్పేసెస్ అయితే పోతాయి. సో రన్ చేసినట్టయితే చూడండి బోత్ స్పేసెస్ నాకు ఇప్పుడు నేను లెంత్ చెక్ చేస్తున్నాను కదా, పైథాన్ లైఫ్ కదా. ఇప్పుడు ఏమవుతుందంటే పైథాన్ లైఫ్ లెంత్ చెప్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సంథింగ్ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాను, v ఈక్వల్ అని చెప్పేసి దీనికి అసైన్ చేస్తాను. నేను ఇప్పుడు వీని చెక్ చేసుకుంటే నాకు లెంత్ తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో సో రన్ చేస్తున్నాను. సో రన్ చేసి చూడండి 15 వచ్చింది. అంటే నాకు స్పేసెస్ అనేది రిమూవ్ అవుతుంది. లేదు బ్రో ఇలా కాకుండా నాకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే కావాలంటే
అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ లైక్ ఎల్ స్ట్రిప్ ఇస్తావు. ఓకేనా, ఎల్ స్ట్రిప్ ఇచ్చి రన్ చేస్తే నీకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే కట్ అవుతుంది, మిగతా అంటే యాక్సిస్ వస్తుంది. చూడండి 20 ఉంటుంది. లేదు ఇప్పుడు నాకు ఓన్లీ రైట్ సైడ్ మాత్రం ఎంటీ స్పేసెస్ రిమూవ్ కావాలంటే ఏం చేస్తామంటే సింపుల్ ఇక్కడ నువ్వు ఆర్ స్ట్రిప్ ఇస్తావు అంతే. ఎల్ స్ట్రిప్ ఇస్తే లెఫ్ట్ సైడ్ డేటా స్పేస్ రిమూవ్ అవుతుంది, ఆర్ ఇస్తే రైట్ సైడ్ డేటా అనేది రిమూవ్ అవుతుంది, బట్ మిడిల్లో అవ్వదు. ఓకేనా, మిడిల్లో అవ్వదు. సో రన్ చేస్తాను, రన్ చేసినట్టయితే మీకు లెంత్ అయితే తెలుస్తుంది అన్నమాట. చూడండి లెంత్ కూడా తెలుస్తుంది. ఓకేనా, సో స్పేసెస్ రిమూవ్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తామంటే స్ట్రిప్ యూస్ చేస్తాం. స్ట్రిప్ ఇస్ నథింగ్ బట్ ట్రిమ్ చేయడం. సో ఇది స్ట్రింగ్స్కి సంబంధించిన టోటల్ టాపిక్ అనమాట. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.